వస్తుంది. దీని మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి కేఎస్ జవహర్ గారు, అలాగే సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు అండ్ బీజేపీ శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా జవహర్ గారు, ఏంటి సిఐడికి ఎందుకు ఇవ్వాలనుకుంటోంది ప్రభుత్వం ఈ కేసుని? వెంకటకృష్ణ గారు, మీకు గఫూర్ గారికి అదేవిధంగా మిగతా పెద్దల ప్యానెల్లో ఉన్న వాళ్ళకందరికి కూడా నమస్కారం. నమస్తే అండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎవరినో నిందారోపణలు చేసి ఆ నిందల ద్వారా ఆరోపణల ద్వారా అరెస్ట్ చేద్దామనే ఉద్దేశము, ఆ నిందల ద్వారా కేసు వేద్దామనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదనేది మొదటగా స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక నేరస్తుడు, ఆర్థిక నేరస్తుడు ముఖ్యమంత్రి అయితే ఏ విధమైనటువంటి నేరాలు చేసి తన ఆర్థిక సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకుంటానికి ఇది ఒక మోడల్ అండి ఇది. ఎందుకంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనేది ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అని నేను 10 సార్లు నేను మంత్రిగా ఉన్న కాలంలో తర్వాత కానీ అనేక డిబేట్లో కూడా అదే మాట్లాడుతూ ఉన్న సందర్భం మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. కానీ ఈ ప్రభుత్వం ప్రొహిబిషన్ అనేది పక్కన పడేసి కేవలం ఎక్సైజ్ డిపార్ట్మెంట్గా చూడటమే కాకుండా ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వానికి కాకుండా వ్యక్తులకి ప్రధాన ఆదాయ వనరుగా దాన్ని సమకూర్చడానికి వాసుదేవరెడ్డి అనే ఒక వ్యక్తి ద్వారా అంతా నడిపించినటువంటి పరిస్థితి చూడాల్సినటువంటి అవసరం ఉంది. గత ప్రభుత్వంలో అది నేను మంత్రిగా ఉన్నప్పుడు కానీ అంతకుముందు కొల్లు గారు ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న సందర్భంలో ట్రాక్ సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేశాం. ఎక్కడైతే తయారవుతా ఉందో తయారయ్యే దగ్గర నుంచి దాన్ని ఎక్కడికి వెళ్తుంది, ట్రేడర్ ఎవరు, ఏ విధంగా వెళ్తుంది అనేది అంతా ట్రాక్ చేయడం కానీ బిల్లింగ్లో పారదర్శితో కూడినటువంటి, ఎందుకంటే మనం ఆ రోజుల్లో మీరు అందరూ కూడా గమనించండి, డిజిటల్ కరెన్సీ అనేది ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పెడితే దాని మీద అనేక అపోహలు కానీ అనేకమైన వివాదాలు కానీ అనేకమైన ఆరోపణలు కానీ ఈ వ్యక్తులు చేసినటువంటి పరిస్థితి గతంలో ఉంది. ఎక్కడా కూడా క్యాష్ అండ్ క్యారీ కాకుండా డిజిటల్ కరెన్సీని మేము ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ఏదైతే బాధ్యతాయుతంగా కానీ లేదంటే ఆ ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ బాధ్యత ఉండాలని ఒక సిస్టమ్ని ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని అందరూ కూడా పటాపంచలు చేసి సాధారణంగా ఏంటంటే ఇక్కడ ట్రేడర్ ఎవరైతే ఉన్నాడో ఆ ట్రేడర్ దాన్ని మాల్ ప్రాక్టీస్ చేసేసి మద్యాన్ని లూజ్ అమ్మటం కానీ డైల్యూషన్ కానీ బ్రాండ్ మిక్సింగ్ కానీ ఇలాంటి చేసినటువంటి అవకాశాలు ఉంటుందని ఒక పగడబందీ వ్యవస్థను ఏర్పాటు చేశాం. దురదృష్టం ఏంటంటే ట్రేడర్ ఎవరయ్యారంటే గవర్నమెంట్ ట్రేడర్ అయింది. ఆ గవర్నమెంట్ ట్రేడర్ అంటే గవర్నమెంట్ పేరు గవర్నమెంట్ది, ట్రేడర్ వచ్చి జగన్మోహన్ రెడ్డి అవటం కానీ లేదా జగన్మోహన్ రెడ్డి అనుయాయులు అవటం కానీ ఈ వ్యవస్థ అంతా కూనరలింపజేయడానికి ఈ వ్యవస్థ సర్వనాశనం అవడానికి ప్రధాన కారణం అక్కడ బీజం పడింది అనేది మనం స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలే కాకుండా అదనంగా కూడా ఉండే అవకాశం ఉంది. ఈరోజు అధికారులు ఎవరో కూడా, ఎందుకంటే ఆయన ఒక సిస్టమ్ని ఏర్పాటు చేశాడు, సెబ్ అని ఒకటి పెట్టేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని పూర్తిగా నిర్వీర్యం చేసి పర్యవేక్షణ అధికారులు కానీ లేకుండా చేసి కేవలం తన బినామీలను ఏదైతే ఒక ఏరియాకి ఇన్ఛార్జీలుగా నియమించి పరగణాలుగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో ఈ వ్యవస్థ పట్ల పూర్తిగా ఏ విధమైన భావన ఉందో మనం చూసాం. అంతేకాకుండా ఇక్కడ చాలా క్రూషియల్, అతను బైబిల్ నమ్ముతాడు, క్రిస్టియన్. ఇక్కడ మనుషులు మత్తులై ఉన్నప్పుడు నకిలీ మద్యాన్ని పోయమని బైబిల్లో పోస్తారని ఒక ఇది కూడా ఉందండి. ఇతను కూడా ప్రజలందరినీ మత్తులో పెట్టి ఏది అధికారం వచ్చిన తర్వాత అత్యధిక స్థానాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి దైవాంశంబుధుడిగా తాను ప్రకటించుకొని ప్రజలందరికీ కూడా నకిలీ మద్యాన్ని ఇస్తే జంగారెడ్డి గూడలో 24 మంది చనిపోయారు. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని, ఎందుకంటే మత్తు పదార్థాల రాజధానిగా విజయవాడని చేసి ఎక్కడెక్కడ వాటికి అడ్రస్ లేని వాటికి ఈరోజు గాంజా ఇంకా దొరుకుతుంది. గాంజా ఇంత విచ్చలవిడిగా దొరుకుతుందంటే ఒక పక్క గాంజా, ఒక పక్క మత్తు పదార్థాలు, మరో పక్క నాసిరకమైన మద్యం. అంటే ఈ వ్యవస్థని చిన్నాభిన్నం చేసి ప్రజల బలహీనతల్ని క్యాష్ చేసుకొని తన ఖజానా నింపుకున్న దానికి అనేక సాక్ష్యాలు ఉన్నాయి. ఆ సాక్ష్యాధారాల సందర్భంగానే రేపు సిఐడి కూడా అరెస్ట్ అయిపోతా ఉంది. ఇది ఇక్కడ ఎవరి మీద కక్ష సాధింపు, ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఏ ఉద్దేశంతో అన్నా